మేము ఛానల్ స్టార్ట్ చేసి కరెక్ట్ గా ఈ రోజుకి వన్ ఇయర్ అయింది. ఎవ్వరు కూడా అంటే నా అనుకున్న వాళ్ళు నాకు ఎవ్వరు సపోర్ట్ చేయలే, ఎవ్వరు సాయం చేయలే. రాజయ్య అని లక్ష్మి అని నమ్ముకున్నా, వాళ్ళని నమ్ముకునే వీడియోలు తీసిన. ఎక్కడ దేశం పోయినా అడుగుతున్నా, నేను అడుగుతారు ఎక్కడ పోయినా. ఇగో నీ పేరు మీద పెట్టిన ఛానల్, ఇగో నన్ను హ్యాపీ బర్త్డే రాజయ్య వ్లాగ్స్ నన్ను ఇష్టపెట్టి ఓన్ అంటాడు. ఎందుకు పోవు? నన్ను ఇష్టపెట్టి ఎందుకు పోవు? నాకు అప్పుడు ఎవరికి కేర్ చేయలే, ఎవరు కేర్ చేయలే. అక్కడ పోయినా గుర్తుపడుతురా, అడుగుతురా నిన్ను అడుగుతారు. నీకు ఏమనిపిస్తుంది అట్లా అడుగుతుంటే? మంచిగా అనిపిస్తుంది. ఏరియా అంత గుర్తయిపోయిన స్వామి, ఇక్కడ ఏరియా అందరు గుర్తుపడుతురా. ఇప్పుడు అది బయట చేసి నాకు పోయినట్టు ఏంది, అది నాకు చదువు రాదు, ఇది రాదు. మరి ఇక్కడ దేశం అంతేనా? అంతేనా? నీకు మంచిగా అనిపిస్తుందా? ఖుషిగా ఇది లేకున్నా కూడా నీకైతే పేరు చాలని వచ్చింది ఒకసారి, అదే సార్ నాకు వాళ్ళు పైసలతో నాకు ఏ వద్దు. రాజయ్య వ్లాగ్స్ ఏమైతాడు ఈయన బామ్మాడికి మరి కేక్ తినబెట్టవా? సో గాయస్, మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, అసలు ఈ రాజయ్య ఎవరు, ఈ లక్ష్మి ఎవరు అని ఒక డౌట్ ఉండొచ్చు మీ అందరికి. ఒక చిన్న క్లారిటీ అయితే మీకు ఇలా ఇద్దాం అనుకుంటున్నా. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు రాజయ్య వ్లాగ్స్ ఛానల్. ఈరోజు మా ఛానల్ వచ్చేసి 1 ఇయర్ సెలబ్రేషన్స్ అనమాట. మేము ఛానల్ స్టార్ట్ చేసి కరెక్ట్గా ఈ రోజుకి వన్ ఇయర్ అయింది. 2023లో డిసెంబర్ 19th రోజు ఈ టైంకి నేను ఛానల్ ఓపెన్ చేసిన. సేమ్ ఇదే టైంకి 2024 19th ఈ రోజు కరెక్ట్ 1 ఇయర్ అనమాట. 1 ఇయర్కి సెలబ్రేషన్ చేస్తున్నాం. ఈరోజు మా రాజయ్య వ్లాగ్స్ ఛానల్ది పుట్టినరోజు, అంటే జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే అనమాట ఈరోజు. హ్యాపీ బర్త్డే రాజయ్య వ్లాగ్స్. మా రాజయ్య తాత పేరు మీద పెట్టినామన్నమాట ఛానల్. మంచి సక్సెస్ఫుల్గా జరిగింది. మా ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో 97K సబ్స్క్రైబర్స్ ఇప్పటికి. అసలు 1 ఇయర్ లోపు 100K సబ్స్క్రైబర్స్ కొట్టాలనుకున్నా, కాకపోతే అంత రీచ్ అవ్వలేదు. చాలా కష్టపడ్డా, చాలా ట్రై చేసిన. ఈ సంవత్సరంలో ఎన్నో కష్టాలు పడ్డా, ఎన్నో బాధలు పడ్డా మా ఛానల్ ముందుకు పోవాలని. కాకపోతే 97,000 మందినే సంపాదించగలిగిన యూట్యూబ్లో మాత్రం. ఇన్స్టాగ్రామ్లో 157,000 మంది, అంటే 157K మెంబర్స్ని సంపాదించిన. మా ఛానల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చి మమ్మల్ని గుర్తించి మా ఛానల్కి మంచి పేరు తెచ్చి మాకు మంచి సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. మా రాజయ్య తాత కానీ, లక్ష్మీ తాతకు కానీ మా ఛానల్కి ఇన్ని రోజుల నుంచి మమ్మల్ని మంచిగా చాలా ఎంకరేజ్ చేసిర్రు, చాలా సపోర్ట్ చేసిర్రు గాయస్. ఇంకో విషయం ఏంటంటే, మా ఛానల్కి సంబంధించి నేను రాజయ్య వ్లాగ్స్ అని పేరు పెట్టి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసిన నుంచి ఎవ్వరు కూడా అంటే నా అనుకున్న వాళ్ళు నాకు ఎవ్వరు సపోర్ట్ చేయలే, ఎవ్వరు సాయం చేయలే. ఎవరు కూడా ఏక ముసలోళ్ళతో ఏం తీస్తాడు, ఏక ముసలోళ్ళతో ఏమవుతుంది, గాలతో నీళ్ళతో ఏమవుతుంది అన్నట్టుగా వాళ్ళని చిన్న చూపే చూసారు. ఆ ముసలోళ్ళని పట్టుకొని ఏం చేస్తాడో ఇటు చూద్దామని. కానీ ఇవాళ 97,000 మంది సబ్స్క్రైబర్లను సంపాదించిన నేను సంవత్సరం లోపే. కాకపోతే 100K సంపాదించాలనుకున్నా, కరెక్ట్ సంవత్సరం వరకు 100K కావాలి, 1,00,000 మందిని నేను దాటాలనుకున్నా, కానీ అది కాలేదు. ఈ వీడియోతోనన్నా 1,00,000 మంది అవుతారు అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే, నా అనుకున్న వాళ్ళు నాకు ఎవ్వరు సపోర్ట్ చేయలే. నాకంతా మీ సబ్స్క్రైబర్లు, ఇన్స్టా ఫాలోవర్స్ మీరే నాకు సపోర్ట్ చేసిరు, బయట వాళ్ళే నాకు ఎక్కువ సపోర్ట్ చేసిరు. ఇప్పుడు మనము వీడియోలు తీయబట్టి సంవత్సరం అయింది ఈ రోజుకి. సరే, ఇగో నీ పేరు మీద పెట్టిన ఛానల్, ఇగో నన్ను ఇష్టపోడు కాదే. ఇప్పుడు సంవత్సరం అయింది మనం ఛానల్ పెట్టి. ఇలా మన ఛానల్ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ రోజు శుభాకాంక్షలు, అర్థమైందా? ఇప్పుడు హ్యాపీ బర్త్డే రాజయ్య వ్లాగ్స్ అంటారు అనమాట అందరూ. అయితే ఇంకో విషయం ఏంటంటే, నీకు ఏమనిపించింది? సంవత్సరం నుంచి మనం కష్టపడ్డాం కదా. నాకేమనుకోలేదు, మంచిగా అనిపిస్తుంది. మనం కొరియలు పోతే ఇంకా ఇక్కడెక్కడ మంది రాజయ్యానికి నీకెవరికా, నేను నీవే ఊరు కూడా ఇప్పుడు రాజయ్య శివ ఏమవుతాడు, నా బిడ్డ కొడుకు. అంత పెద్ద గాని నువ్వు సొమ్ము తింటుంటా, నా సొమ్ము తింటుండు, నా బిడ్డ కొడుకు ఇదే మాట నాకు. సో గాయ చూసిరు కదా. అయితే మేము ఛానల్ స్టార్ట్ చేసాం నుంచి ఇప్పటి వరకు దాదాపు ఎక్కడెక్కడ మంది ఎవరైనా సరే చాలా ఎగేసిరు, చాలా అంటే చాలా ఎగేసిరు. మీ పేర్ల మీద మస్తు సంపాదిస్తుంది, మదర్ అవుతుంది, ఇది అవుతుందని చాలా ఎగేసి అసలు వాళ్ళని వీడియోలే చేయకుండా చేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేసిరు. కానీ తాత మాత్రం ఎన్నడూ కూడా ఎవ్వరు మాటలు పట్టుకోలే. ఈ రోజు వరకు కూడా నాతోనే ఉండు. నన్ను ఇష్టపెట్టి ఓన్ అంటాడు. ఎందుకు పోవు? నన్ను ఇష్టపెట్టి ఎందుకు పోవు? నాకు అప్పుడు ఎవరికి కేర్ చేయలే, ఎవరు కేర్ చేయలే. నీకు ఎట్లా రాజు ఎందుకంటే నేను గుర్రకాడ ఎగుతున్నా, రాజు మెప్పుతున్నా, తాకింది గోరు ఊసిపోయింది, గొల్లోడు గోరు ఊసిపోయింది. ఆడ తుమ్మకట్టేకి వచ్చినా, ఆడ ఎగుతుంటే వచ్చి చూసిండు,
మళ్ళీ డాక్టర్ దాన్ని తీసుకుపోయిండు 2 సూదులు ఇప్పించండు ఈ ముటికి ఎవరు ఇప్పించారు నువ్వు చెప్పినా శివయ్య అన్న చెప్తున్నా చేపించిన అన్ని చేపించిన కాకపోతే అవును. సో గాయ చూసిరు కదా తాత మాత్రం నియతి మరవలే. అంటే ఒకప్పుడు తాతని కనీసం ఎవడు కేర్ చేయలే, ఎవడు పట్టించుకోలే, కనీసం ఒక ఫోటో కూడా తీయలే. కానీ నేను తాత గొర్రెకాడు వేయటం గుర్తించి ఒక రాజే వ్లాగ్స్ అని ఆయన పేరు మీద ఛానల్ స్టార్ట్ చేసి ఇవాళ ఇంత దాకా వచ్చినామంటే దానికి కారణం కూడా మీరే. తాతకి రుణపడి ఉంటాయి ఈ జన్మ అంతా. ఎందుకంటే తాత నేను చెప్పినట్టు ఉన్నాడు. తాత కానీ మన లక్ష్మయ్య తాత కానీ నేను చెప్పినట్టు ఉన్నాడు. లక్ష్మయ్య తాత కూడా నేను ఎప్పుడు ఏది చెప్పినా కూడా ఇది కాదు అది కాదని అనలే. కాకపోతే వాళ్ళకి కుదిరినప్పుడే నేను వీడియోలు తీసిన, వాళ్ళని కాదని మాత్రం ఏ రోజు నేను ఏం చేయలే. తప్పు సార్. నీకు ఏమనిపిస్తుంది నీకు ఇప్పుడు? నాకు ఎక్కడెక్కడ ఏరియా అంత గుర్తయిపోయిన స్వామి, ఎక్కడెక్కడ ఏరియా అందరు గుర్తుపడుతురా? అదే ఎక్కడెక్కడ దేశం అంతేనా? అంతేనా? నీకు మంచిగా అనిపిస్తుందా? ఖుషిగా ముంతమంది గుండెక్కి ముంజాలుగా మాడుతున్నా గుండెక్కి. సో గాయ చూసిరు కదా మన రాజీతాత గురించి అయితే తెలుసుకున్నాం కదా. రాజీతాత ఎక్కడెక్కడ పోయినా గుర్తుపడుతురట. తాతకు మంచిగా ఖుషి అనిపిస్తుందంట, తాతకు సంతోషమైందంట. కానీ ఇప్పటి వరకు రాజీతాతని అడిగి తెలుసుకున్నాం కదా మన సంవత్సరం జర్నీలో ఎంత కష్టపడ్డాడు, ఏం చేసిండని. ఇప్పుడు లక్ష్మీ తాతని అడిగి తెలుసుకుందాం. తాత ఇప్పుడు ఇవాళ రాజేతాత పేరు మీద మనం ఛానల్ పెట్టినాం, పెట్టి సంవత్సరం అయింది. ఈ సంవత్సరం నుంచి మనం వీడియోలు చేసినాం. నీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు మంచిగా అనిపిస్తుంది. ఎక్కడ పోయినా అడుగుతారు, ఏ ఊరికి పోయినా అబ్బా మీరు ఇద్దరు బాగా చేస్తారా. ఆ పిల్లగాడు అంటే మా ఊరు పిల్లగాడు, గవర్నమెంట్ పిల్లగాడు. ఇక మమ్మల్ని తీస్తుండు, బయట కొడుతుంటే చూసిండు, అడ చూసిండు, బాయికి వస్తాడు, బాయికి అడ బార్రా నేను చేసే కష్టం చూసిండు. మంచిగా చూసి ఎక్కడ దేశం పోయినా అడుగుతారు నన్నే. నేను అడుగుతారు ఎక్కడ మంచిగా మంచిగా చూస్తాడు. పేరే పండుగ ఆలు ఆడిపించాడు, బట్టలు పెట్టాడు మాకు మంచిగా. మాకు ఎక్కడ కానీ తీసుకుపోతాడు. ఇక్కడ దేశానికి అయితే ఎరకండి అది కదా ఒకటి సార్లు. అంతేనా? బయట దేశం కూడా పోయినట చెప్తారు అన్న. అంతేనా? ఏది లేకున్నా కూడా నీకైతే పేరు వచ్చింది ఒకటిసారి, అదే సార్లు నాకు వాళ్ళు పైసలతో నాకు ఏ వద్దు ఆయనది సొమ్ము. కాకుండా పోయినప్పుడు ఇంత నీలో ఆతులు అంత మీకు లేదు. మన కోరియా తీసుకుపోయాడు. ఇక ఆడ దేవుని దగ్గర పోయినాం, మళ్ళీ వస్తుంటే ఇంత బంధువులు ఆయన ఆడ కూడా చేసినాం. నువ్వు ఎక్కడ పోయినా గుర్తుపడుతురా? అడుగుతురా నిన్ను? అడుగుతారు. నీకు ఏమనిపిస్తుంది అట్లా అడుగుతుంటే? మంచిగా మంచిగా తీస్తున్నారు అని అన్నారు. వాళ్ళు కూడా నాకు కూడా నేను కూడా నాకు కూడా చెప్పిన మంచిగా ఉంది. సో గాయ చూసిరు కదా లక్ష్మీ తాతని కూడా, అంటే ఆయన కూడా సంతోషం. అంటే కనీసం ఆయన సంతోషమే చాలా ఊర్లో ఇప్పుడు అది బయట చేసి నాకు పోయినట్టు ఏంది అది నాకు చదువు రాదు ఇది రాదు. మరి ఎంత మంచిగా అంటే అంత మంచిగా నాకు కూడా. చూసిరా గాయస్ తాత కనీసం చదువు రాదు ఏం రాదు. ఇన్నేళ్ల నుంచి ఆయన కష్టం చేసుకుంటే ఎడ్ల బండి నమ్ముకొని ఆ కష్టాన్ని నమ్ముకొనే ఉండు. కాకపోతే మనం తాతను గుర్తించి ఒకటే ఫస్ట్ తాత విషయం ఏంటంటే ఒక రీల్ తీసిన నేను తాతతోని, లక్ష్మీ తాతతోని ఒకటే రీల్ తీసిన ఎడ్ల బండితోని. 5 మిలియన్ పోయింది ఆ వీడియో. ఫస్ట్ వీడియోనే యూట్యూబ్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఒక్కటే ఒక వీడియో పెట్టిన తాతది 5 మిలియన్ వ్యూస్ పోయిన. ఎడ్ల బండి ఇంట్లో మొక్కుతుంటాడు. అప్పటి నుంచి తాత యాడ్ అయ్యిండు. స్టార్టింగ్ నుంచి నేను మన రాజే తాత తీసినాం అనమాట వీడియోలు. స్టార్టింగ్ నుంచి మేము తీసిన ఒక 6 నెలల తర్వాత లక్ష్మీ తాతని యాడ్ చేసుకున్నాం ఆ ఛానల్లో. 6 నెలల నుంచి లక్ష్మీ తాత యాడ్ అయ్యిండు. దాదాపు ఇప్పుడు సంవత్సరం అయింది. తాతకు మాత్రం సంతోషంగా అనిపిస్తుంది అంట. ఆయనకైతే మంచిగా అనిపిస్తుంది. చూసిరు కదా అంటే డబ్బుకి ప్రాధాన్యత ఇస్తలేదు లక్ష్మీ తాత. నేను లేకున్నా రేపటి నాడు నేను ఉన్నా లేకున్నా కూడా నేను ఎక్కడెక్కడ పేరు వెళ్ళినా నాకు అంతే చాలు అని అంటుండు తాత. తాతని కూడా అసలు ఎవరు ఫోటో తీయలేదు. అంతకుముందు ఎవరైనా ఫోటో తీసిరా? మనమే తాతని గుర్తించి ఇది చేసినాము. మన రాజే తాతకు కానీ లక్ష్మీ తాతకు కానీ ఇన్ని రోజులు మీరు ఎట్లా సపోర్ట్ చేసారో అట్లనే సపోర్ట్ చేయరు ఈ రోజుకి. అయితే ఇప్పుడు సంవత్సరం అయిన తాత ఇలా మన రాజే వ్లాగ్స్ ఛానల్ ది పుట్టినరోజు మన రాజే తాత పేరు మీద ఛానల్ పెట్టినాం మనం. అదే రాజే తాత పేరు మీద ఛానల్ పెట్టినాం. ఎక్కడెక్కడ రాజ్యాల వేయండి అంతేనా? సో గాయస్ మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, అసలు ఈ రాజు ఎవరు ఈ లక్ష్మయ్య ఎవరు అని ఒక డౌట్ ఉండొచ్చు మీ అందరికి. ఒక చిన్న క్లారిటీ అయితే మీకు ఇలా ఇద్దాం అనుకుంటున్నా. రాజే లక్ష్మయ్య సొంత బావ బొమ్మాడుతులు. అంటే ఒక తల్లి కడుపులో ఒక అన్న చెల్లె ఊడితే అన్నకు పుట్టిన ఆయన లక్ష్మయ్య, చెల్లెకి పుట్టిన ఆయన రాజయ్య. అంటే సొంత అన్న చెల్లెలకు పుట్టిన వాళ్ళే ఈ రాజయ్య లక్ష్మయ్య అనమాట. సొంత బావబొమ్మాడుదులు, మేన బావబొమ్మాడుదులు అట్లా. వీళ్ళిద్దరిని పెట్టుకొని అయితే నేను యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసిన. 1 ఇయర్ అయింది. ఈ రోజు 1 ఇయర్ సెలబ్రేషన్స్ అనమాట.
ఇక మాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ గైస్. ఓకేనా తాత? ఓకే కేక్ కట్ చేద్దామా? అంతే అంట. సరే. సో గాయస్ ఇంకో విషయం ఏంటంటే పాపం వీళ్ళ జీవితంలో వీళ్ళిద్దరు పుట్టిన కాడికెళ్ళి కేక్ కట్ చేసిరు ఎప్పుడన్నా మీరు? కేకులు ఏం లేవు. చెప్పు రేట్స్ వచ్చేది గట్క వెళ్ళాడు వెనుకడు ఏముందయ్యా కష్టం చేసి బురద నేల దున్ని అంతా బురద ఇదంతా బురద పెద్దసారి ఇటు వరకు మంట పెట్టుకునేది. అందుకని దూర ఉతుకుపోయింది కాలు బురదలో పోతే ఇంకా అడుగు ఎంత కష్టంరా ఇదంతా అంటే అంటే నేర్చుకుంటా తవుడు తవుడు రుద్దుకున్నా. అంతేనా? తవుడు తవుడు రుద్దుకుంటే ఇక అప్పుడు ఏమని పోయినా సారు తవుడు అడుగు అయ్యో అంత కష్టపడం నాయన మేము. అసోంటిది ఇవాళ రాజయ్య తాత లక్ష్మీ తాత వాళ్ళు చేసిన కష్టానికి ఇలా ఎన్నో దేశాలు చూస్తున్నాయి. ప్రపంచ దేశాలలో ఒక 9 దేశాలు చూస్తున్నాయి. నా ఛానల్ నాకు తెలుసు కదా ఎవరెవరు చూస్తున్నారని. 9 దేశాలు చూస్తున్నాయి రాజయ్య తాతని లక్ష్మీ తాతని మా ఛానల్ని. కానీ వాళ్ళ కష్టానికే ఇలా ఫలితం దక్కింది అనుకుంటున్నా నేను. వాళ్ళు ఎక్కడెక్కడ వేయరు నాకు అంతే చాలు. వాళ్ళని బయట ఎక్కడ పోయినా గుర్తుపడుతురు. నేను కష్టపడి నేను వాళ్ళని వీడియోలు తీసినందుకు అది ఆ కష్టం ఏమీ ఉత్తగా పోలేదు అనుకుంటున్నా. ఖచ్చితంగా ఆ కష్టం అనేది నాకు ఇలా సక్సెస్ అనేది వచ్చింది. ఇంకా ముందుకు పోతాం, ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాం, మంచిగా చేస్తాం. వాళ్ళ జీవితంలో వాళ్ళు ఇంతవరకు ఎక్కడ కూడా కేకులు ఏం కట్ చేయలేదు, ఏ కేక్ కట్ చేయలేదు. ఫస్ట్ టైం వాళ్ళ జీవితంలో మన ఆంజనేయ స్వామి దగ్గర మన హనుమాన్ కింద వాళ్ళకి కేక్ హనుమంతుని కింద ఫస్ట్ టైం కేక్ కట్ చేయబోతున్నా రాజయ్య తాతకు లక్ష్మీ తాతకు. తాదా కేక్ కట్ చేయాలి మీ ఇద్దరు మరి. సో గాయ్స్ చూసిరు కదా ఈ రోజు అయితే మీ దయ వల్ల మీ సపోర్ట్ వల్ల మీ దయ వల్ల ఇంత దూరం వచ్చినాం మేము. ఇంత దూరం వచ్చిండ్రు మాకు ఇంకా సపోర్ట్ చేయాలి మీరు. ఇంకా మీరు సపోర్ట్ ముందుకు రావాలి. మా రాజయ్య తాత మా లక్ష్మీ తాత జీవితంలో ఫస్ట్ కేక్ ఇది. అవునా? ఫస్ట్ ఇప్పుడే కట్ చేసిరా? ఎప్పుడైనా కట్ చేసిరా? అంతేనా? ఓకే. సో గాయ్స్ ఇగో రాజయ్య తాతకైతే ఫస్ట్ కేక్ తిన పెడతాం. ఎందుకంటే లక్ష్మీ తాత వల్ల బావ ఆయన ఈయననే పెద్ద. ఎట్లుంది? కమ్ముందా? గాయ్స్ ఇగో లక్ష్మీ తాతకైతే తినిపిస్తాం. మీ బొమ్మడికి పెట్టాలా కేకు? నువ్వు మీ బామ్మడి తిన్నావేటు ఏమైతాడు బామ్మడికి మరి కేక్ తినబెట్టావా? రైట్ ఓకే. చూసిరు కదా ఈ రోజు మాత్రం రాజయ్య వ్లాగ్స్ ఛానల్ సెలబ్రేషన్స్ అయిపోయింది. చాలా మంచిగా చేసిన అనుకుంటున్నా. తొందరలో మీరు 100K మాకు చేస్తే మాత్రం ఇంకా మంచి వీడియో చేస్తా. మంచి వీడియోస్ తో మేము ముందుకు వస్తాం. ఇంకా మనం ముందుకు వస్తాం. ఇంకా మంచి వీడియో చేస్తావా? పని పాట నీయమడే కానీ నాయమడే ఉంటావా? ఇక నీ ఎంబడే ఇంకా అంటావు. ఇది ఎంత ఏడియకపోతే అనుకో ఇంకా. సో గాయస్ ఇంకో విషయం ఏంటంటే రాజయ్య తాతకున్న ఇంట్రెస్ట్ మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ చెప్తా వీడియోల గురించి. రాజయ్య తాత నేను ఒక 3 రోజులు కానీ 4 రోజులు కానీ వారం కానీ ఒక 1 వీక్ కానీ నేను వీడియోలు తీద్దామని వాళ్ళ ఇంటికి పోకున్నా, నేను ఒకవేళ కనబడకున్నా ఇమ్మీడియట్ గా 4వ రోజు మా ఇంటికే వస్తాడు. మా ఇంటికి వస్తాడు. ఏమైంది వీడియోలు ఎప్పుడు తీద్దాం, ఎటు పోదాం, ఏం చేద్దాం, మీకు ఇదే విషయం అడుగుతాడు అనమాట. ఎప్పుడు వచ్చి ఆయన అంతా యాక్టివ్ ఉంటాడు. వీడియోలు చేయడానికి అంతే యాక్టివ్ ఉంటాడు. అంత మంచిగా చేస్తాడు. వీడియోలు కూడా ఎట్లా చెప్తే అట్లా చేస్తాడు. కాకపోతే కొంచెం వాళ్ళ ఏజ్ 80 సంవత్సరాలు ఉండే, ఇప్పుడు 80 ఏళ్ళకు ఉండు కాబట్టి కొంచెం కష్టం అవుతుంది అనమాట మాకు వీడియోస్ చేయడానికి. చాలా కష్టపడతాం. అయినా కూడా తాత కోసం అయినా ఎంత కష్టమైనా సరే నేను చేస్తా. నా జీవితంలో కూడా వాళ్ళ రుణము ఏ విధంగా తీర్చుకుంటానో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా తీర్చుకుంటా తొందరలో. వాళ్ళు చూడని అన్ని చూపిస్తా. నా పేరు ఎప్పటికుంటది అట్లా. ఇంకోటి ఏంటంటే
వాళ్ళ రుణం ఖచ్చితంగా తీసుకుంటా. ఎక్కడికైనా ఎంత దూరమైనా వాళ్ళని తీసుకోవతా, వాళ్ళు చూడని అన్ని చూపిస్తా, వాళ్ళు ఇంకా చెయ్యని అన్ని వాళ్ళకి చేపిస్తా. ప్రతి ఒక్క దగ్గర వాళ్ళని ఏం చేయాలో నేను చేస్తా. ఇంకోటి ఏంటంటే నా అనుకున్న వాళ్ళు నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. నేను వీళ్ళతో వీడియో స్టార్ట్ చేస్తుంటే ఎవ్వరు సపోర్ట్ చేయలేదు. ఈ రోజు నేను 100Kకి దగ్గరలో ఉన్నా అంటే మీ వల్లనే, చెప్తున్నా కదా, మీ వల్లనే. మీ సపోర్ట్ ఇంకా కావాలి మాకు, ఇంకా కావాలి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాం. కొంచెం మాకు సపోర్ట్ చేయరు గాయస్. ఇంతగానో అడుగుతున్నాం అంటే కొంచెం సపోర్ట్ చేయండి. మన తాత వాళ్ళ కోసం అనే సపోర్ట్ చేయరు. ఓకేనా గాయస్? చూడాలి, భయపడేది ఏం లేదు. మీ వీడియోలు అందరు చూడాలంటావు. చూడ ఎక్కడ ఏడియే కాదు, ఎక్కడెక్కడ రాజయ్య ఏదనుకనే. విషయం ఏంటంటే నా జీవితంలో నేను ఎవరికైనా రుణపడి ఉంటా అంటే వీళ్ళిద్దరికి రుణపడి ఉంటా. రాజయ్య తాతకి, లక్ష్మీ తాతకి రుణపడి ఉంటా. ఎందుకంటే వీళ్ళు నాకు అంత ధీమాగా ఊరు. నాకు ఎట్లా అంటే నాకు ఎవ్వరు లేరుగా నా జీవితంలో. నేను అన్ని కోల్పోయినా, ఇక ఈ జీవితం అవసరమా అనుకున్న స్థాయిలో నాకు రాజయ్య తాత పరిచయం అయ్యిండు. కొన్ని రోజులకి ఒక 6 నెలల తర్వాత నాకు లక్ష్మీ తాత పరిచయం అయ్యిండు. నాతో వీళ్ళు బతకాలి, వీళ్ళ వల్ల నేను బతకాలి అనుకునే ఈ వీడియోలు అన్ని స్టార్ట్ చేసి ఇంకా ముందుకు పోతున్నా. మీరు నాకు సపోర్ట్ చేయండి గాయస్. చాలా కష్టపడుతున్నాం. ఎట్లా అంటే నేను ఇప్పుడు ఏదంటే మొత్తం వీడియోల మీదే ఉంది నా మైండ్ అంతా కూడా. చెప్తున్నా కదా, నేను ఎట్లా అవుతున్నా అది నాకు తెలుసు. ఆ ఎడిటింగ్ కానీ, వీడియోకి సంబంధించిన కాన్సెప్ట్ కానీ, వీడియోలు తీయడం కానీ ప్రతి ఒక్కటి నేనే చేసుకుంటా. ఏ ఒక్కరి హెల్ప్ కూడా నేను తీసుకోను. ఎంత రాత్రి కానీ ఇప్పుడు ఒక వీడియో నేను పొద్దున వీడియో తీసి చేస్తే ఆ వీడియో అంతా చేసుకొని అయిపోయి మళ్ళీ నైట్ 12కి నేను ఎడిటింగ్ స్టార్ట్ చేస్తే ఒక్కొక్కసారి 5 అవుతుంది, 6 అవుతుంది. మళ్ళీ 6కి పడుకొని మళ్ళీ ఒక 7, 8కి మళ్ళీ అలారం పెట్టుకొని మళ్ళీ పొద్దున్నే లేస్తా. ఒక్కొక్కసారి మళ్ళీ లేచి 1 గంట కూడా నిద్ర ఉండదు సరిగ్గా. పోయి మళ్ళీ పొద్దున పోయి మళ్ళీ వీడియోలు తీసి మళ్ళీ వచ్చి మళ్ళీ ఎడిటింగ్ చేసుకొని ఏదైతుంది. కనీసం తిండి తికానా లేకుండా తిరగకుండా ఈ వీడియోలు తీస్తున్నాం. మేము కొంచెం కష్టం చేస్తున్నాము, చాలా కష్టపడుతున్నాం. ఇంకా ముందు ఇంకా మంచి మంచి వీడియోస్తో వస్తా. ఇప్పటి వరకు చేసిన దానికంటే ఇంకా బెటర్గా వీడియోలు తీస్తా. కొంచెం సపోర్ట్ చేయండి గాయస్. మాకు మాత్రం కొంచెం 100Kకి దగ్గర ఉన్నాం. కొంచెం మాకు సపోర్ట్ చేయండి. ఓకేనా దాదా? ఓకే, మాకు సపోర్ట్ చేయాలి. మాకు అందరూ సపోర్ట్ చేయాలి. అందరూ సపోర్ట్ చేయాలి. అందరూ సపోర్ట్ చేస్తే మాకు ఇంకా కొంచెం ఇంకా ముందుకు పోతాం. మేము కూడా మళ్ళా ఇస్తారే ఉంటాం. ఇక సపోర్ట్ చేయాలి అందరూ. మాకు సపోర్ట్ పూర్తిగా ఇవ్వాలి మీరు అందరూ. రైట్. సో గాయస్ చూసి ముందుకు పోతాం. రాజు తాతకి, లక్ష్మీ తాతకి అయితే సపోర్ట్ చేయరు. ఇంకా మంచి మంచి వీడియోస్ మేము ముందుకు వస్తాం. నా జీవితంలో నేను వీళ్ళకి రుణపడి ఉంటా. వాళ్ళు కూడా నాకు అంతే రుణపడి ఉంటారని నేను అనుకుంటున్నా. నన్ను మరవరు వాళ్ళు, నేను వాళ్ళని మరవను. ఇంకో విషయం ఏంటంటే నా జీవితంలో నాకు ఎవ్వరున్నా ఉండకున్నా, నా లైఫ్లో నా దగ్గరికి ఎవ్వరు వచ్చినా రాకున్నా, నాకు ఎవ్వరున్నా లేకున్నా, నాకు నన్ను ఎవ్వరు పట్టించుకోకున్నా సరే, నాకు ఎవ్వరు అసలు లేకున్నా సరే, నాకు రాజయ్య తాత, లక్ష్మీ తాత ఉంటే నాకు అంతే చాలు. నేను చెప్తున్నా కదా, ఈరోజు కూడా చెప్తున్నా. నేను ఇంకా వాళ్ళిద్దరితోనే అనుకున్నా. నేను ఏదో స్టేజ్లో ఉంటే నేను ఎక్కడి వరకు వచ్చినా అది నాకు తెలుసు. నాకు అసలు ఈ యూట్యూబ్ ఫీల్డ్ కూడా నాకు తెలియదు. జస్ట్ ఏదో ఒక రీల్ పెడితే వైరల్ అయింది, దానివల్ల ఇంకా ముందుకు పోతా ఉన్నా. ఇంకా మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నా, ఇంకా సపోర్ట్ చేయరు. వీళ్ళిద్దరు ఉంటే నాకు అంతే చాలు గాయస్. ఇంకోటి మా రాజయ్య వ్లాగ్స్ టీం ఉంది. ఆ టీం కూడా మీకు 100K అయినాక మీకు చూపిస్తా. ఈ ఫస్ట్ బర్త్డే మాత్రం చూసిరు కదా. ఓకే గాయస్, బాయ్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చింది అనుకుంటున్నా. స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ని. కొంచెం సపోర్ట్ చేయండి గాయస్.